మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకున్నందుకు మెగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో RC16 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు, ఆమె రెమ్యునరేషన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతేడాదిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ని మొదలు పెట్టారు. రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టుకుని 2 షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం బ్రేక్ పడింది. 3వ షెడ్యూల్ వచ్చే వారం నుండి మొదలు కానుంది. అయితే ఈ 3వ షెడ్యూల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాల్గొనబోతున్నాడు. దాంతో పాటుగా మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుందని ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే, బాలయ్య సినిమాలో నటించి మెప్పించిన బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్. ప్రస్తుతం మార్కెట్లో లేని హీరోయిన్. ఆమెను ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా తీసుకోవడం లేదు. కేవలం బాలయ్య మాత్రమే ఆమెను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అఖండ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రజ్ఞ రీసెంట్ గా విడుదలైన డాకు మహారాజ్ చిత్రంలో కూడా నటించింది. ఆ సినిమా హిట్ అయింది. అయితే ఈమెను సీనియర్ హీరోలు తప్ప ఫామ్ లో ఉన్న హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజ్ఞా జైస్వాల్ బాగానే ఉంటుంది, కానీ రామ్ చరణ్ పక్కన సరిపోదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజ్ఞా జైస్వాల్ ఈ చిత్రంలో కేవలం ఒక కీలక పాత్ర మాత్రమే పోషిస్తుంది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్టు సమాచారం. అనసూయ క్యారెక్టర్ ఏమి చేస్తుందంటే ఖచ్చితంగా నెగిటివ్ షేడ్ రోల్ అయి ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఇక AR రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా సినిమాను తీస్తారో లేదో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.